హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ వాణి వెంకట ఫిషర్. ఈ రోజు వచ్చేసి మనము కామాఖ్య దేవి టెంపుల్ కి వచ్చేసామండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి అస్సాంలోని గువాహటిలో ఉందన్నమాట. ఇది కూడా మనకి అంటే శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అందులో ఒక శక్తిపీఠం అన్నమాట. ఇక్కడ కామాఖ్య దేవి అమ్మవారు ఉంటారు. ఈ టెంపుల్ కి ఎలా చేరుకోవాలి, అసలు ఎక్కడ ఏంటి ప్రాసెస్, అలాంటి విషయాలన్నీ వీడియోలో చెప్తాను, పదండి. ఇదే అండి వెల్కమ్ ఆర్చ్. సో ఈ ఆర్చ్ దగ్గర మనకి ఫ్రీ దర్శనం కోసం కూపన్స్ ఇస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు, కూపన్స్ ఉంటాయన్నమాట. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడ కూపన్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా లెఫ్ట్లోకి వెళ్తే మనము ఆలయానికి దారి. మనము ఇలా కొంచెం దూరం నడచాల్సి ఉంటుందండి. ఈ నడిచే దారిలో మనకి చాలా షాప్స్ ఉంటాయి. పూజకి సంబంధించిన సామాగ్రి ఉంటాయి కదా, టెంకాయలు, అవన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. అలా కొంచెం మనం ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి అన్న సేవా క్షేత్రం అని ఉంటుందండి. ఇక్కడ మీ స్క్రీన్లో చూసినట్టయితే అదే అండి అన్న సేవా క్షేత్రము. అక్కడ నుంచి మనము కుడివైపుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ అన్నసత్ర క్షేత్రానికి ఆపోజిట్ గానే మనకి చిన్నమస్తాదేవి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి మనకి దశమహావిద్యల్లో ఒక ఆలయం. ఈ అన్నసేవ క్షేత్రానికి కొంచెం ముందుకి అలాగే నడుచుకుంటూ వెళ్తే మనము అక్కడ స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి చాలా షాప్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే పూజా సామాగ్రి అనేది ఇక్కడ అంతా లభిస్తుంది ఈ షాప్స్లో. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తూనే మనకు అక్కడ దూరంలో స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. రైట్ సైడ్ చూసినట్టయితే మీకు ఒక ఆలయం కనిపిస్తుంది. ఆ ఆలయం వచ్చేసి కాళీమాత ఆలయం అండి. ఇది కూడా దశమహావిద్యల్లో ఒక ఆలయం. ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదండి, ఇదే అండి కాళీమాత ఆలయం. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే మనకి ప్రధాన ఆలయ ఎంట్రన్స్ ఉంటుందండి. ఇక్కడ మీ స్క్రీన్ లో చూసినట్టయితే ఒక ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదండి, అదే అండి ప్రధాన ఆలయం యొక్క ఎంట్రన్స్. మనము మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ కంటే ముందే ఒక కొంచెం ముందర ఇక్కడ మీ స్క్రీన్ లో చూస్తున్నారు కదండి, రైట్ సైడ్ ఒక ఆలయం ఉంటుందండి. ఈ ఆలయం వచ్చేసి తారాదేవి ఆలయం అని అంటారు. ఈ ఆలయం కూడా మనకి దశమహావిద్యల్లో ఒక ఆలయం. ఇదే అండి ఇక్కడ మీ స్క్రీన్లో చూస్తున్నారు కదా, తారాదేవి ఆలయం నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతూనే మనకి కామాఖ్యాదేవి యొక్క ప్రధాన ఆలయ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇదే ఆ ఎంట్రన్స్. మనం కామాఖ్యాదేవి టెంపుల్ లోపలికి వెళ్తూనే మనకి ఒక బంగారు కలుషంతో ఉన్న గోపురం అనేది కనిపిస్తుందండి. ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నారు కదా, పైన వచ్చేసి బంగారు కలుషం, కింద అనేది గోపురం ఉంది మనకి. సో ఈ ఆలయంలోనే, ఈ ప్లేస్లోనే కామాఖ్యాదేవి కొలువై ఉన్నారు. మనం ఇప్పుడు కామాఖ్యాదేవి టెంపుల్ యొక్క స్థల పురాణం మరియు విశిష్టత తెలుసుకుందాం, పదండి. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరుణ్ణి పిలవడు. దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి వెళ్ళి తండ్రిచే అవమానితురాలే అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంది. సతీదేవి మృత శరీరాన్ని శివుడు భుజాన వేసుకొని విలయ తాండవం చేయగా సంభవించిన ప్రళయాన్ని ఆపి మహాదేవుణ్ణి యథాస్థితికి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలిశాయి. అలా వెలిసిన క్షేత్రాలలో అమ్మవారి జననేంద్రియం పడిన క్షేత్రమే శ్రీ కామాఖ్యాదేవి క్షేత్రం.
శక్తి స్వరూపిణి వెలిసిన సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత శక్తివంతమైన క్షేత్రం ఈ కామాఖ్యాదేవి క్షేత్రం. మన దేశానికి ఈశాన్య దిక్కున బ్రహ్మపుత్ర నది ఒడ్డున నీలాచల పర్వతంపై కామాఖ్యాదేవి క్షేత్రం ఉంది. ఈ అమ్మవారిని కామాఖ్యాదేవి అని, కామరూపిణి అని పిలుస్తారు. ఈ శక్తిపీఠం చాలా మహిమ గలదని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటే మానవ స్త్రీల మాదిరిగానే ఇక్కడ అమ్మవారికి ఋతుస్రావం తంతు అనేది ఉంటుంది. మృగశిర నక్షత్రం 3వ పాదం మొదలు పెట్టుకొని ఆరుద్ర నక్షత్రం 1వ పాదం వరకు ఇవనేవి అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు అన్నమాట. ఆ 3 రోజులు ఇక్కడ గుడిని మూసేస్తారండి. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు ఒక ప్రత్యేకమైన పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి గుడి అనేది మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో ఆ నిర్వహించే ప్రత్యేకమైన మేళా వచ్చేసి అంబుబాచి మేళా అని అంటారు. ఇది చాలా గొప్పగా నిర్వహిస్తారు. ఈ అంబుబాచి మేళానే కామాఖ్యాదేవి కుంభమేళా అని కూడా అంటారు. ఇది చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారండి. అంటే ఇది కని విని ఎరుగని రీతిలో చాలా ప్రత్యేకంగా ఉత్సవం అనేది జరుపుతారనమాట. దీనికి దేశంలో నలుమూలలా ఉన్న సాధువులు, సంతులు, సామాన్య ప్రజలు, అఘోరాలు అందరూ వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఒకటి వచ్చేసి ఫ్రీ దర్శనము. అది ఇంతకుముందు ఎంట్రన్స్లో చెప్పాను కదా, కూపన్ తీసుకోవాల్సి ఉంటుంది అనేసి. అది వెల్కమ్ ఆర్ట్స్ దగ్గర ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ టికెట్స్ కూడా ఉంటుంది, టికెట్ దర్శనం కూడా ఉంటుంది. మేము యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళేసరికి ఏమైందంటే లేట్ అయిపోయింది. సో అక్కడ వెళ్ళి కనుక్కుంటే ఏమన్నారంటే ఫ్రీ దర్శనం టైమింగ్ వచ్చేసి ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకుంటే అంటే ఉత్సవ విగ్రహం ఉందన్నమాట, అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాలి అని చెప్పారు. కానీ గర్భగుడిలో అమ్మవారి దర్శనానికి వచ్చేసి ఇంకా అప్పుడు టైం అయిపోయింది అని అన్నారు. కానీ అక్కడ చాలా మంది పూజారులు ఉంటారనమాట. మేము అందులో ఒక స్వామిని పోయి అడిగాము, ఇలా మేము చాలా దూరం నుంచి వచ్చామండి, దర్శనం మాకేమైనా ఛాన్స్ ఉందా అన్నట్టు రిక్వెస్ట్ చేశాము. సో ఆయన వచ్చేసి మేము దూరం నుంచి వచ్చాము అని అలా చెప్పేసరికి కన్సిడర్ చేసి మాకు దర్శనం అనేది అలో చేశారండి. సో ఓవరాల్గా మేము పోయి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము. ఇనీషియల్గా భయపడ్డామండి, అసలు దర్శనం అవుతుందా లేదా అని. ఒక 2-3 మెంబర్స్ని కనుక్కున్నప్పుడు ఉత్సవ విగ్రహం దర్శనం చేసుకొని వెళ్ళాలి అని చెప్పారు. సో చాలా భయపడ్డాము, అంత దూరం నుంచి వచ్చాము కదా, హైదరాబాద్ టు గువాహటి వచ్చాము, అసలు దర్శనం అవుతుందా లేదా అని భయపడ్డాము. కానీ ఆ పూజారి స్వామి దయ వలన మాకు దర్శనం అయితే అయ్యిందండి. చాలా బాగా చేపించారు, దగ్గరుండి మాకు దర్శనం చేయించారు. ఇప్పుడు వచ్చేసి మనము కామాఖ్యాదేవి ఆలయానికి ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకుందాం పదండి. యాక్చువల్గా మనము గువాహటి రీచ్ అవ్వడానికి ట్రైన్ కూడా అవైలబుల్గా ఉందండి. ట్రైన్ అయితే అప్రాక్సిమేట్గా ఒక 30 hours పైనే పడుతుంది. సో అదంతా కష్టం అవుతుంది అని చెప్పేసి మేము వచ్చేసి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. సో హైదరాబాద్ నుంచి గువాహటికి మేము ఫ్లైట్లో వచ్చాము. అప్రాక్సిమేట్గా ఒక 2.5 hours పట్టిందండి గువాహటి రీచ్ అవ్వడానికి. వన్స్ గువాహటి రీచ్ అయిన తర్వాత అక్కడనే మేము క్యాబ్ తీసుకున్నాము, అంటే కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్ళడానికి అక్కడనే క్యాబ్ తీసుకున్నాము. సో మేము హోటల్ రూమ్ వచ్చేసి టెంపుల్ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 10 kilometers డిస్టెన్స్లో తీసుకున్నాం అనమాట. ఫస్ట్ హోటల్ రూమ్కి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అయ్యి రూమ్ చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. సో మేము టెంపుల్కి వచ్చేసి మళ్ళీ పోవడానికి అక్కడ నుంచి అంటే హోటల్ రూమ్ నుంచి మళ్ళీ ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం. మనకి కామాఖ్యాదేవి ఆలయం వచ్చేసి నీలాచల పర్వతం పైన ఉంటుందండి. ఆ పర్వతం పైన ఉంటుంది కదా, మనకి కొంచెం రోడ్ కూడా ఘాట్ రోడ్ ఉంటుందన్నమాట. మరీ ఎక్కువ కాదు, కొంచెం వరకు ఉంటుంది. సో ఇదంతా వెళ్ళే మార్గం అన్నమాట, ఆలయానికి వెళ్ళే మార్గం.
మేమొచ్చేసి కామాఖ్యాదేవి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి తర్వాత డార్జిలింగ్ వెళ్ళిపోయామండి. అంటే మాకు నైట్ ట్రైన్ ఉందన్నమాట. గువాహటి నుంచి డార్జిలింగ్కి ట్రైన్ ఉన్నింది. సో ట్రైన్లో మేము డార్జిలింగ్ వెళ్ళిపోయాము. డార్జిలింగ్ నుంచి మళ్ళీ తర్వాత సిక్కింకి వెళ్ళిపోయాము. మా ఛానల్లో డార్జిలింగ్ వీడియో అప్లోడ్ చేసాము, సిక్కిం వీడియో అప్లోడ్ చేసాము. సో మీకు కానీ టైం ఉంటే ఈ కింద కూడా లింక్స్ ఇస్తామన్నమాట. డార్జిలింగ్ వీడియోస్ని తర్వాత సిక్కిం వీడియోది కూడా లింక్ ఇస్తాము, చూడండి. సో మా జర్నీ ఓవరాల్గా వచ్చేసి ఫస్ట్ మేము ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి గువాహటి వెళ్ళాము. గువాహటిలో కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని డార్జిలింగ్ వెళ్ళాము. డార్జిలింగ్ అంతా చూసేసుకొని అక్కడ నుంచి క్యాబ్ తీసుకొని సిక్కిం వెళ్ళిపోయాము. సిక్కిం నుంచి అగైన్ రిటర్న్ టు హైదరాబాద్. హోప్ఫుల్లీ మా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాము. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.